నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకులూరు ఉద్రిక్తత నెలకొంది. గనులు, పాలిష్ ఫ్యాక్టరీల నిర్వాహకులు, ట్రాక్టర్ల యజమానులు కలిసి నాపరాళ్ల రవాణాను నిలిపివేశారు. ప్రభుత్వం సుధాకర్ ఇన్ఫ్రా కంపెనీకి రాయల్టీ వసూలు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ల యజమానులు ఆందోళన నిర్వహించారు. నెల రోజుల నుంచి ట్రాక్టర్ యజమానుల నుంచి సంస్థ ప్రతినిధులు ప్రతి టిప్పునకు రాయల్టీ వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ల యజమానులు చెబుతున్నారు. దీనిపై ప్రైవేట్ సంస్థ స్పందించకపోవడంతో ఆగ్రహంతో రాయల్టీ చెక్పోస్ట్ ధ్వంసం చేశారు. పాత పద్ధతిలో సింగిల్ రాయల్టీతో రవాణాకు అనుమతించాలని ట్రాక్టర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని సుధాకర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ప్రతినిధులు కొద్ది కాలంగా ఈ ప్రతి టిప్పుకు రాయల్టీ కట్టించుకున్నారు. దీనివల్ల తాము భారీగా నష్టపోతాము. పాత పద్ధతి ఏదైతే ఉందంటే ఒక టిప్పుకు రవాణా సౌకర్యానికి అనుమతించేలాగా ఉండేది. ఆ పాత పద్ధతిని కొనసాగించాలని ట్రాక్టర్ యజమానులు కోరుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ సంస్థ స్పందించకపోవడంతో కొద్ది రోజుల నుంచి కూడా ఈ ట్రాక్టర్ యజమానులు ఆందోళన చేస్తున్నారు. సో అయినప్పటికీ సమస్య ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలో ఈ రోజు చెక్ పోస్ట్ దగ్గర అంతా కూడా ఏదైతే ప్రైవేటు సంస్థ ప్రతినిధులు, అదేవిధంగా గనులు, పాలిష్ ఫ్యాక్టరీల నిర్వాహకులు, అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు అందరూ వచ్చి అక్కడ చర్చలు జరపాలని కూడా అనుకుంటున్న తరుణంలోనే అయితే చర్చలు కొలికి రాలేదు. పెద్ద ఎత్తున ఆ ట్రాక్టర్ యజమానులంతా కూడా వచ్చి ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి అక్కడ ఆందోళన నిర్వహించారు. దీనికి మాకు సమాధానం చెప్పాలి, లేకపోతే ఇక్కడ నుంచి కదలేదని కూడా రోడ్డుపై బైఠాయించడంతో భారీ ఎత్తున కూడా అయితే ట్రాక్టర్ యజమానులు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పటికీ ఏదైతే స్పందన లేకపోవడం వల్ల అక్కడే గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి తరుణంలో ఆగ్రహంతో పిల్లలు అయితే ట్రాక్టర్ యజమానులు తాత్కాలికంగా పలుకూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ పైన కూడా దాడి చేసి అందులో ఫర్నిచర్ ను పారేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో అయితే పరిస్థితి ఉధృతంగా మారుతున్నటువంటి తరంలో విషయం తెలుసుకున్నటువంటి నందివర్గం పోలీసులు కూడా హుటాహుటైన సంఘటన స్థలానికి వచ్చి ట్రాక్టర్ యజమానులు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు దీనిపైన కూడా ఈ ప్రైవేట్ సంస్థ నిర్వాహకులతో మాట్లాడతాము. అదేవిధంగా ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ట్రాక్టర్ యజమానులు చెప్పడంతో ముందుగా అయితే ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి త్వరలోనే మీ సమస్య పరిష్కారం అయ్యేలాగా చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి ట్రాక్టర్ యజమానులు అయితే ప్రస్తుతానికి అయితే వెనుదిరిగినటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.